8-9 భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పెట్టుకున్నాం. 8 తారీఖు రోజు 1 గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం. 8 తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది. 9వ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో, ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, టూరిజం పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ను మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు. బ్రిటిష్ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు, సంతను నారాయణ్, అజయ్ బంగా, సత్య నాదెల్లా, ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు.